పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఇంటర్నేషనల్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ పాల్ ఎమాన్యుయల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ కోల్కతా ఇన్సిడెంట్, ఈ హత్య వెనక భారీ ఆర్థిక కుంభకోణం ఉంది అంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ అండి. దీని వెనకాల ఖచ్చితంగా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, బట్ మనీ మే నాట్ మేక్ ఆల్ ద థింగ్స్. డబ్బు ద్వారా అన్నీ మనం కొనలేం. దీని వెనకాల ఖచ్చితంగా డబ్బు ఉంది, కుంభకోణం ఉంది, ఆర్థిక కుంభకోణం. ఎందుకంటే ప్రతి హాస్పిటల్ కూడా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా టీబీ పేషెంట్లకి ఫ్రీ మెడికేషన్ ఇస్తారు. ఆ తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లకి ఫ్రీ మెడికేషన్ ఇస్తారు. ఇప్పుడు 3rd ఫ్లోర్లో 4th ఫ్లోర్లో ఏం జరిగిందంటే ఈ టీబీ మెడికేషన్ అంతా కూడా అక్కడ దాచబట్టడం జరిగిందండి. సో ఈ డాక్టర్ అభయ ఎవరైతే ఆమె పల్మనాలజిస్ట్, అంటే ఆమె టీబీకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో ఏ మెడికేషన్ ఎంతైతే వస్తుందో దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారో, దాన్ని ఎలా దుర్వినియోగపరుస్తున్నారో ఈ అభయకి తెలుసు, నోటెడ్ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ ఏం చేసేవాడంటే ఈ మెడికేషన్ అంతా కూడా ఏదైతే ఉందో, మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని ఫారిన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసేవాడట. అంత మాత్రమే కాదు, దాని స్థానంలో జనరిక్ మెడిసిన్, నకిలీ మెడిసిన్ పెట్టి ప్రజలకు ఇచ్చేస్తుండేటువంటి వాడు. దీన్ని ఏమే అరికట్టడానికి ప్రయత్నం చేసింది, ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. మీరు ఇలా చేయటం సబబు కాదని మాట్లాడి ఉంటుంది. అందును బట్టి దీని ద్వారా అనేకమైనటువంటి డబ్బులు సంపాదిస్తున్నాడు ఆ వ్యక్తి. ఒక పెద్ద ఆర్థిక కుంభకోణం. అందును బట్టే అక్కడ అందరూ అతనికి కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ కూడా దాని ద్వారా వస్తున్నటువంటి ఆ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అందును బట్టి అది కూడా ఒక కారణమని సిబిఐ ఎంక్వైరీలో తేలింది, సిబిఐ దర్యాప్తులో తేలింది. దీని వెనకాల చాలా పెద్ద ఆర్థిక కుంభకోణం ఉందండి. దేని వెనకాలనే సరే, ఒక మర్డర్ కానివ్వండి, ప్రపంచంలో ఏది జరుగుతుందో దాని వెనకాల ఏముంటుంది? ఖచ్చితంగా మనీ. సో డబ్బు ఖచ్చితంగా ఉంది. అంటే ఇలాంటి పెద్ద పెద్ద కేసులు ఎప్పుడైతే ఉంటాయి, మీరు అన్నట్టుగా సార్, అంటే మర్డరే కానీ ఏదైనా క్రైమే కానీ ఇలాంటి అబ్యూస్ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది మెయిన్ గా చూడొచ్చు అంటారా? ఈ రోజుల్లో ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే ధనం కోసమేనండి. సార్, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఐటీ సెక్రటరీ అమిత్ మాల్యా ఒక ట్వీట్ అయితే చేశారు. ట్వీట్లో ఏముంది? ఆయన చేసిన ట్వీట్లో అండి వినీత్ గోయల్ గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. వాస్తవానికి సంజయ్ రాయ్ వాడిన బైక్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసినప్పుడు ఆ నెంబరు వినీత్ గోయల్ అనేటువంటి పోలీస్ కమిషనర్ యొక్క పేరు మీద ఉంది. ఆ బైక్ ఆయన పేరు మీద ఉంది. వెంటనే అనుమాన పడటం ప్రారంభించారు. అంటే దీని వెనకాల ఈ యొక్క కమిషనర్ ఆఫ్ పోలీస్ యొక్క హస్తం కూడా ఉంది. ఆయన మీద కూడా లై డిటెక్టర్ టెస్టులు చేయాలి, ఆయన మీద కూడా పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలని సిబిఐ కోరుతా ఉన్నారు. ఒకవేళ ఆయన మీద కూడా చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అనేటువంటిది ఆ ట్వీట్ ఆయన చేశాడు. మరొకటి ఈ యొక్క మనీ మాఫియా లేకపోతే కుంభకోణం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో దాని గురించి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సార్, చూసుకుంటే ఈ పాలిగ్రఫీ టెస్ట్ అని, అనలైజింగ్ టెస్ట్ అని, లై డిటెక్టివ్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రిన్సిపల్ కి 2 సార్లు చేశారు పాలిగ్రఫీ టెస్ట్. సంజయ్ రాయ్ కూడా జరిగింది. అంటే ఈ టెస్ట్ల వల్ల వచ్చే రిజల్ట్ అనేది కరెక్ట్ అంటారా అసలు? అంటే మామూలుగా వాడు సైకో అని చెప్తున్నారు, అరాచకాలు చేస్తున్నాడు, సందీప్ ఘోష్ వెనకాల ఏదైతే ఉన్నాయో ఫినాన్షియల్ గా వాడిది అవన్నీ చెప్తున్నారు. ప్లస్ మళ్ళీ ఈ టెస్ట్ల ద్వారా వచ్చే వాటిని తీసుకుని కంపేర్ చేసుకుంటే శిక్ష అనేది వాళ్ళకి జస్టిస్ అనేది జరుగుతుంది అంటారా అసలు? ఖచ్చితంగా. ఏంటంటే క్రిమినాలజీలో ఈ లై డిటెక్టింగ్ టెస్టులు కానివ్వండి, పాలిగ్రాఫ్ టెస్టుల్లో చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అవి ఎప్పుడైతే బాడీ కనెక్ట్ చేయబడుతూ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్సర్ చెప్తున్నప్పుడు సో అతని యొక్క హార్ట్ బీట్ని చెక్ చేస్తారు, అతని యొక్క లోపల ఉన్నటువంటి లంగ్స్ కానివ్వండి, మొత్తం బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ని టెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఆ వ్యక్తి సత్యం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అనేటువంటిది వీళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఒక 80% నిజాలు బయటకు వస్తాయి. సో వీళ్ళు దాన్ని అనుమతించాలి. పాలిగ్రాఫ్ టెస్ట్కి వారు అనుమతించినప్పుడు సో వారిలో ఉన్నటువంటి ఆ కదలికలను బట్టి, ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క కదలికలను బట్టి సత్యాన్ని అనాలిసిస్ చేయగలుగుతారు. సో మరొక విషయం ఏంటంటే, మనం ఆర్టికల్స్ చూస్తున్నాము, న్యూస్ ఫాలో అవుతున్నాము, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు భాగస్తులు అని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే చూస్తున్నాం మనం. చిన్నవాళ్ళే కాదు, పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి దీంట్లో అనేసి. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆర్జేకర్ హాస్పిటల్లో చాలా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ గారు. ఈ హాస్పిటల్ సాదాసీదా హాస్పిటల్ కాదు, అది 138 years దానికి హిస్టరీ ఉంది. చాలామంది అంటే ఆ కాలేజ్ నుంచి ఎవ్రీ ఇయర్ 250 గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారట అండి. 250 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారట.
50 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ బయటకు వస్తారు. అంటే మీరు చూడండి 138 ఇయర్స్ అంటే ఎంతమంది డాక్టర్స్ వచ్చారు దాని నుంచి. సో అక్కడ జరిగే ట్రీట్మెంట్స్ కావచ్చు. సో పెద్ద పెద్ద హాస్పిటల్లో మెడికల్ మాఫియా జరగటం, ఆ తర్వాత మెడిసిన్, ఆ తర్వాత ఉమెన్ ట్రాఫికింగ్, ఇవన్నీ కూడా హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క అంశాలన్నిటి వెనకాల పెద్దవారు హస్తం లేకపోతే ముందు జరగదు. సరే, ఓవరాల్ గా చూసుకుంటే అంటే అమ్మాయి ఏదైతే ఈ హాస్పిటల్లో జరిగే అరాచకాలు బయట పెట్టాలనుకుందో అంటే అది తెలిసి వెంటనే వీళ్ళు ఇలాంటి చర్యలకి పాల్పడ్డారు అని అంటారా? అంటే వెంటనే ఆమెను ఇలా మర్డర్ చేయాలి, ఇట్లా చేయాలి అంతే అండి. ఇప్పుడు అదే కనబడుతుంది కదా, కేసుని పక్కదోవ పట్టించడానికి ఎన్నైతే ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. సూసైడ్ అన్నారు, ఆ తర్వాత వెంటనే ఇంకో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆమె క్రమేషన్ కూడా అర్ధరాత్రి చేశారు, ఫాస్ట్ గా చేశారు. పోలీసులు అందరూ ప్రక్క నుండి చేశారు. ఆ తర్వాత పేరెంట్స్ కూడా తన మృతదేహాన్ని త్వరగా చూపించలేదండి. ఆ అమ్మాయి 4 గంటలకి చనిపోతే ఉదయం తెలిసింది. తెలిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు తల్లిదండ్రులకు చూపించలే. అంటే దీని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది. ఆ తర్వాత ప్రతిదీ చూస్తా ఉన్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ను కూడా కొంత తారుమారు చేయాలని. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు ఏడ్చి గగ్గోలు పెట్టి ఈ కేసుని సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి, మాకు న్యాయం జరగాలి అని ఎప్పుడైతే ఆ యాజిటేషన్ తీసుకొచ్చారో, సో అందరూ కూడా ఇది స్ప్రెడ్ అవ్వటం, అందరూ కూడా బయటికి రావటం, మొత్తం ఎంటైర్ నేషన్ అంతా కూడా డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి ప్రెజర్ ఇవ్వటం ద్వారా ఈ కేసు ఇప్పటి వరకు ఇలా రావటం జరిగింది. ఇంకో మరో విషయం సార్, చాలా ఛానల్స్లో వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పర్సన్స్తో కానీ, సంజయ్ రాయ్ వాళ్ళ ఊరు కానీ, ఈ విక్టిమ్ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళందరితో మాట్లాడారు. ఏంటి సంజయ్ రాయ్ ఎలా ఉండేవాడు ఏంటి అన్నప్పుడు వాళ్ళు చాలా భయంకరమైన నిజాలు చెప్పారు. వాడి మెంటాలిటీ ఇలా ఉండేది, వేషలతో తిరిగేవాడు, వాడు మొబైల్లో పవన్ వీడియోస్ ఉండేవి అని చెప్పేసి. ఇలాంటి మనస్తత్వం గల వ్యక్తిని ఆ హాస్పిటల్ ఒక సివిక్ వాలంటీర్గా పెట్టారు అంటే ప్రీవియస్ అతని యొక్క నేర చరిత్ర కూడా చూసాం మనం. పాలిగ్రాఫ్ టెస్ట్ లో కూడా భయంకరమైన నిజాలు వచ్చాయి బయటికి. దీని అంతా ఎలా చూడొచ్చు అంటారు? సిబిఐ ఏమని అభిప్రాయపడుతున్నారంటే, సో ఈయన ఒక పప్పెట్ అని. వాస్తవానికి వీళ్ళందరూ కూడా అతన్ని ఇరికించారు. వాస్తవానికి అతను గంజాయి తాగుతాడట, చాలా ఆల్కహాలిక్. గంజాయి తాగుతున్న వ్యక్తులు కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఈ వ్యక్తిని ఒక పప్పెట్గా పెట్టి మొత్తం కథంతా నడిపించారు అనేటువంటిది సిబిఐ యొక్క ఆరోపణ. సో మంచి వ్యక్తి ఇలా చేస్తాడని నమ్మరు కదా. ఈ వ్యక్తి యొక్క బ్యాడ్ క్యారెక్టర్, ఈ వ్యక్తి యొక్క హిస్టరీ చాలా బ్యాడ్ కాబట్టి ఈ వ్యక్తి చేశాడు అనడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అతని ఫోన్లో పార్న్ వీడియోస్ ఉన్నాయి, వ్యభిచారం చేస్తాడు, 4 భార్యలు ఉన్నారు అనేటువంటి ప్రొజెక్షన్ ఎప్పుడైతే ఇస్తారో ప్రజలందరూ కూడా వీడియో చేశాడు అనేటువంటి ఆలోచన వస్తుంది. అందుని బట్టి వాడిని తీసుకొచ్చారు అన్నమాట. సో పాలిగ్రాఫిక్ టెస్ట్ లో కూడా ఆ వ్యక్తి చెప్పింది, నన్ను ఇరికిస్తున్నారు, నేనేం తప్పు చేయలేదని అంటాడు. ఆల్రెడీ ముందేమో నేనే చేశాను అన్నాడు ఫస్ట్. అప్పుడు ఇప్పుడేమో అంటే మరణ భయం పట్టుకుంది అంటారు ఏమన్నా. ఇప్పుడు నేను చేయలేదు, నాకు తెలియదు, అసలు నేను వెళ్ళేటప్పటికి చనిపోయి ఉంది అమ్మాయి హాల్లో అని కొన్ని స్టేట్మెంట్స్ అయితే. నేను అనుకోవడం ఏంటంటే, నువ్వు ఇలా చెప్పు, అంతా మేము వెనకాల మేము కథ నడిపిస్తాం, మేమంతా చూసుకుంటాం అని ఉంటారు. ఆ ధైర్యంతో అన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ కేసు ఉచ్చు బిగుస్తూ ఉంది, సో నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా ప్రొటెస్ట్ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా భయం ఉంటుంది కదండి. సో ఈ కేసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్? లేకపోతే అన్ని కేసులాగా ఇది కూడా అన్సాల్వ్డ్ కేసులాగా మిగిలిపోతుంది అంటే ఏం చెప్తారు? రావాలని ఆశించాలండి. ఒకవేళ మనం మౌనంగా ఉంటే, లేకపోతే ఈ కేసు విషయంలో న్యాయం జరగకపోతే, నేను ఆల్రెడీ చెప్పాను నేను, సో ఇంకా భారతదేశంలో ఏ స్త్రీకి భద్రత ఉండదు. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని నైట్ డ్యూటీలకు పంపించడానికి భయపడాల్సి వస్తుంది. న్యాయం జరగాలి ఖచ్చితంగా. న్యాయం జరిగితేనే భారతదేశంలో స్త్రీకి భద్రత ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.